ఫ్యాన్స్ అందరికీ కూడా ఆ యొక్క తనివి తీరలేదు. ఇన్ని రోజులు హిట్లు వచ్చాయి, చాలా వచ్చాయి, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదో మిస్ అయింది. ఫ్యాన్స్ అందరికీ కూడా లేదు ఇది కాదు అసలు సిసలైనటువంటి హిట్ ఇది కాదు. అలాంటి అసలు సిసలైన హిట్ తమన్ భయ్య థ్యాంక్ యూ, సుజిత్ భయ్య థ్యాంక్ యూ. నువ్వు ఎందుకు మళ్ళీ పవర్ స్టార్ ఫ్యాన్ అని మళ్ళీ ప్రూవ్ అయింది. ఎందుకంటే గబ్బర్ సింగ్ టైంలో ఆ తువాలు కట్టుకొని వచ్చావు, అండ్ ఈ రోజు మమ్మల్ని అందరినీ ఇలా కట్టుకునేలా చేసావు. అప్పుడెప్పుడో జానీ టైంలో మేము అందరం చిన్నప్పుడు అలా కట్టుకునే వాళ్ళం, కానీ ఆ రోజున బాధ కలిగింది. ఎందుకంటే ఇట్ వాజ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ జానీ. కానీ ఈ సినిమాలో ఆ జానీ పేరుతోటి కొన్ని అంశాలు తీశారు. చాలా హ్యాపీ అనిపించింది. వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసాం. 90s కిడ్స్ అందరు కూడా అమ్మయ్య హ్యాపీ. హిట్ పడింది, బొమ్మ బ్లాక్ బస్టర్. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ర్యాంపేజ్, నట విశ్వరూపం. తమన్, సుజిత్, పవర్ స్టార్ ర్యాంపేజ్. బాగుందన్న నాకు సినిమా, చాలా బాగుంది సినిమా అయితే బాగా నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే విషయం చెప్పచ్చు, అన్లిమిటెడ్ యాక్టింగ్, అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్, అన్లిమిటెడ్ మ్యూజిక్, అన్లిమిటెడ్ వేరియేషన్స్ మామూలుగా లేదు. ఇంకా సినిమా అయితే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఈ టైప్ ఆఫ్ సినిమా నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎరుగున్నంత వరకు ఈ టైప్ ఆఫ్ సినిమా రాలేదు ఆయనకి. సినిమా అయితే చాలా బాగుంది. ఇక తమన్ గారి మ్యూజిక్ అయితే అసలు తమన్ అంటే బాలకృష్ణ అంటారు, దాన్ని బ్రేక్ చేశాడు. దాన్ని బ్రేక్ చేశాడు. సుజిత్కి ఒక మంచి హీరో పవన్ కళ్యాణ్ దొరికాడు. పవన్ కళ్యాణ్కి ఎన్నాళ్ళకి సుజిత్ డైరెక్ట్ దొరికాడు. చాలా బాగుంది. కేజీ లేదు, పీజీ లేదు, అంతా ఓచే సినిమా అంతా. ఇంకేం లేదు, కేజీలో పీజీ లేదు, ఓచే 20 కోట్లు బడ్జెట్. ఇంటర్వ్యూలు ముందు సీను, ఇంటర్వ్యూల తర్వాత సీన్కి 2000 ఖర్చు పెట్టిన తక్కువండి. అన్న స్లాగు, అన్న స్టైలు, అన్న మొత్తం అంతా సినిమాలో చెప్పుకున్న ఆ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ లేసాను. నిజంగా థియేటర్లో ఎవడో కూడా ప్రశాంతంగా కూర్చోలేదు. కొంతమంది ఆర్టిడోగా చచ్చిపోతున్నారు అట్లా అనిపించింది. నాకైతే గుండె దడబట్టింది. నా గుండె చాలా గట్టుకుంటుంది. బాలకృష్ణ మ్యూజిక్ కొట్టినప్పుడే గుండె తడలేదు అది. ఈ సినిమా మ్యూజిక్ గుండె గడ కొట్టుకుంది. ఒకటే విషయం, సినిమా అంతా ఒకటే వేరండి. 1 man show అన్న పవన్ అన్న. ఆయన కెరీర్లో మళ్ళీ ఇలాంటి సినిమా రాదు. పార్ట్ 2 కోసం అయితే చాలా గట్టిగా, ఎందుకంటే జపాన్ స్టోరీ ఉంది. జపాన్ స్టోరీ 15 సంవత్సరాల స్టోరీ, జపాన్ స్టోరీ ఉంది. ఇక్కడ ఇండియాలోనే ఎలా నరికితే జపాన్లో ఎలా నరుకుంటారు తెలదాం. చాలా బాగుంది సినిమా. ఒకటే విషయం, కేజీ లేదు, పీజీ లేదు, ఓజే సినిమా అయితేనే. క్లైమాక్స్ మరి అంత మైమర్పించలేదు చాలా మంది నిజంగా. క్లైమాక్స్ అంత బాగాలేదా? క్లైమాక్స్ చాలా బాగుంది. ఎంత బాగాలేదు సినిమా. క్లైమాక్స్ ఎవరైనా అన్నారా లేదా మీరు అంటున్నారా? చాలా మంది తప్పు. సినిమాకి క్లైమాక్స్, ఎందుకంటే పార్ట్ 2కి ఇంటి ఇచ్చాడు. క్లైమాక్స్ లాగా పార్ట్ 2కి ఇంటలు ఎత్తాడు. ఎలివేషన్ ఫోకస్ పెట్టారు కానీ క్లైమాక్స్ ఫోకస్ పెట్టారు. సినిమా ఒకటే విషయం చెప్తానన్నా, పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద నడుచుకుంటూ వస్తే స్టోరీ ఎవరు చూస్తాడు, క్లైమాక్స్లో ఎవరు చూడటం. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఎలా వాడుకోవాలో సుజిత్ ఎలా వాడుకున్నాడు. ఫ్యాన్స్కి పెద్ద పండగ. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూడలేదు. 54-55 సంవత్సరాల వయసులో ఎప్పుడో టీనేజ్లో చేసినట్టు ఉంది. ఇది చాలా కట్టుకుంది. పార్ట్ 2కి అయితే ఇంటి ఇచ్చాడు. పార్ట్ 2లో ఈ ఓజీ 2లో ఒక ప్రపంచం జరగబోతుంది. అది ఏ రకం ఉంటుందో సినిమా చూద్దాం మనకు వెళ్తాయి. ఇప్పటికైతే సినిమా చాలా బాగుంది. లాస్ట్లో ఇంటి ఇచ్చాడు, అది మిడిల్లో ఇంటి ఇచ్చాడు, లాస్ట్లో కంక్లూడ్ చేద్దాం అనుకున్నారు. పార్ట్ 2కి అయితే పెట్టారు. సాహో ఒక ప్రభాస్ ఒక పవర్ స్టార్ కలిపితే సినిమా ఎలా ఉంటుందో తర్వాత చూసుకుందాం. ఎందుకంటే ఇంకా ఇప్పటికే సగం తగలడుతున్నాయి, తర్వాత ఇంకా తగలడతాయి. గెస్ట్ ఆఫ్ ఇయర్ రోల్ ఏమని అనుకోవద్దు అండి. అంతా 1 man show సినిమా అంతా. ఇంకా చెప్పవసరం లేదు. ఓన్లీ ఓజీ అంటే 1 man show తప్ప ఇంకేం లేదు. 3.5 ఇస్తాను. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 ఇవ్వచ్చు. ఒక సూపర్ హిట్ మూవీ. అయితే సినిమా ఏంటంటే సినిమా కథపరంగా కొంచెం రొటీన్ అనిపించినా ఎక్కడ బోరు కొట్టుకుని ఎలివేషన్తో మాత్రం పెంచి పీక్స్ తీసుకెళ్ళాడు. బట్ ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు, అంటే ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ మీద తక్కువ ఉండదు. పవన్ కళ్యాణ్ 2-3 చోట్ల కనపడతారు. ఆ కనిపించిన 2-3 చోట్ల కూడా చాలా బాగుంటారు. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం 10 నిమిషాలు ఓచుకోత. ఏ ఫైట్ అయితే కాచారమ్మ జాతర పాటు ఏ ఇంటర్వెల్లో పడి బాహుబలి ఇంటర్వెల్లో కూడా పడిపోలేదు. ఈ ఇంటర్వెల్కి అంత బాగుంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత 20 నిమిషాలు పోలీస్ స్టేషన్లో సీను, దీనమ్మ ఏం తీసిన దగ్గర తీసింది సుజిత్ అనిపిస్తుంది అనమాట. అందులో పవన్ కళ్యాణ్ లుక్, బీజం, ఆ సీను చాలా బాగుంటుంది. బట్ స్టోరీ పరంగా కొంచెం రొటీన్గా సాగే క్రమంలో అదర్ ఫ్యాన్స్ కొంచెం అటెండ్ ఉండొచ్చు. కానీ ఓన్లీ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఐపీఎస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండియన్ అనుకోవచ్చు. ఓవరాల్గా ఓజీ అయితే ఎక్స్పెక్ట్ చేసి బిర్యానీ పెట్టేశాడు. ఎందుకంటే చెప్తున్నా టీఎఫ్ఐ లవర్గా ట్రావెల్ బ్యాంక్ అయితే లాస్ట్ టికెట్లో నేను ఇంతవరకు చూసిన మూవీస్లో పీక్స్ అన్న ఇంటర్వెల్ బ్యాంక్ అండ్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పట్టిన మా పవన్ పట్టింది కట్టే ఇది మేము ట్రెండ్ ఫాలో అయ్యాము. ట్రెండ్
అన్లిమిటెడ్ రాత్రి ప్రీమియర్ చూసాం, మళ్ళీ మార్నింగ్ షోకి వచ్చాం, మళ్ళీ ఈవినింగ్ షోకి కూడా వెళ్తాం. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది, అందరికీ ఐ ఫెస్ట్ కింద ఉంది. ఖచ్చితంగా అందరూ వచ్చి అందరూ అమ్మాయిలను చూసే విధంగా ఉంది. థ్యాంక్ యూ సుజిత్, థ్యాంక్ యూ తమన్, అదేవిధంగా టీవీ దానయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏజీ ఆఫీస్ ఉంటుంది ఆడేంటో ఖైరతాబాద్ కాడ. నిజంగా చెప్తున్నా, మూవీ మామూలుగా లేదు. లేడీస్ అంటారు ఉమెన్, పిచ్చెక్కించాడు తమను. ఇది గన్ను, నేను కాల్చుకుంటా. మ్యూజిక్ మామూలుగా లేదు, బీజిఎంలు మామూలుగా లేవు. పవర్ స్టార్ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్. పవర్ స్టార్ కి మించిన హీరో లేడు, మించిన సీఎం లేడు. మంచి గ్యాంగ్ స్టార్. సాంగ్స్ అయితే మామూలుగా లేవు. అలా ఎగిసిన ఫైర్, ఆ ఒక్క లైన్ చాలు. ఫైర్ అలలాగా ఎగిస్తే ఎట్లుంటుందని చెప్పడానికి. నిజంగా చెప్తున్నా, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ మూవీ, మామూలుగా లేదు. అలా జపానీస్ డైలాగులు ఉన్నాయి. నాకైతే జపాన్ భాష రాదు. నాకు అర్థమైంది అయితే వాషింగ్ మిషన్ వాషింగ్, అదే అర్థం. నాకు అదే అర్థమైంది. నిజంగా క్లైమాక్స్ అయితే బట్టలు చింపేసుకోవాలనిపించింది. కాకపోతే ఈ డ్రెస్ పోస్టర్ లాగా వేసుకొచ్చింది కాబట్టి చిప్పుకుంటలే. పవర్ స్టార్, నా చేతిలో గన్ను, జోబులో పెన్ను. సాహో లింక్ ఉంది సినిమాకి, సాహో లింక్ ఉంది. ఓజీ 2 తీస్తాడో సాహో 2 తీస్తాడో తెలీదు, కానీ సాహో లింక్ ఉంది. ఇంటర్వెల్ సీన్ కన్నా క్లైమాక్స్ సీన్ వేరే సూపర్. క్లైమాక్స్ చించి పారేశాడు. జానీ మ్యూజిక్ ఇచ్చాడు. జానీ మూవీలో మ్యూజిక్. తమన్ బీజియం పోటర్ వేసి కొట్టాడో ఏమో. భరత్ లో పెళ్లిలో వాయిస్తారు చూడు, నిమజ్జనం రోజు వాయిస్తారు చూడు, ఆపకుండా కొట్టాడు. తమన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ నెంబర్ 1. దేవిశ్రీ ప్రసాద్ లేదు, కీరవాణి లేదు. తమన్ ఈస్ నెంబర్ 1. పోలీస్ స్టేషన్ సీన్ ఈస్ ఏ రియాలిటీ. దిస్ ఈస్ ఏ రియాలిటీ మూవీ, నో డూప్. రియల్ గా ఎలా ఉంటుందో అలా చూపించారు. పోలీస్ స్టేషన్ సీన్ అయినా ముంబైలో ఎలా జరుగుతుందో. నేను ముంబై తిరిగి వచ్చాను. ముంబైలో ఇలాగే ఉంటుంది మాటలు. సేమ్ బరాబర్ దింపేశాడు. ట్రోలర్స్ ఏది పట్టించుకోవద్దు అన్నట్టు. సుజిత్ గారు పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నారు. వైడ్ లో ఉంది పవర్, ఈ సినిమాలో ఉంది పవర్ స్టార్. ఇంకా తగ్గేదే లేదు. ఈ పవర్ హై వోల్టేజ్ పవర్ అంతే. రాత్రి తిన్నాను బజ్జీ, ఇప్పుడే చూసాను ఓజీ. జూలో చూసాను జింక, ఈ సినిమాలో నటించింది ప్రియాంక. రాసుకొని సినిమా బ్లాక్ బస్టర్. రాత్రి తిన్నాను ఆమ్లెట్, అమ్మతోడి సినిమా బ్లాక్ బస్టర్. దేవుడు, మా పవర్ స్టార్ దేవుడు అంతే. నేను చెప్తున్నాను ఒకటే అన్నా, ఇగో ఈ సినిమాకు మెయిన్ తమన్ మెయిన్ హీరో. నెక్స్ట్ ఎవరు అంటే సుజిత్, దాని తర్వాత పవన్ అన్న. నిజం చెప్తున్నా, పవన్ అన్న ఏం కొట్టినామని అమ్మ తోడని కాలు మొక్కాలి అన్న. మ్యూజిక్ ఆయన తమన్ భవిష్యత్తులోనే మ్యూజిక్ ఇట్లా మ్యూజిక్ కొట్టలేవు. కొట్టాడు ఏం కొట్టిండో మన ఎవరు ప్రెజర్ చేసిండో తెలియదు కానీ